ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం గవ్వల శాస్త్రాన్ని లఘుడ ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. సింహరాశి వారి జాతకంలో రాజయోగం ఉన్నదండి. సూర్యమహారదశ జాతకం ఉన్నది. వీరికి ఆదివారం కలిసి వస్తుంది, భానువారం కలిసి వస్తుంది. అలాగే లక్కీ నెంబర్ 1 వస్తుంది వీరి జాతక బలానికి. మకా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం ఉన్నది కానండి, రాజు లెక్క సుఖపడరండి. ఎక్కువ తిరిగే అవకాశాలు చాలా ఉంటాయండి. విదేశానం కావచ్చు, స్వదేశానం కావచ్చు, గ్రామాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు. కాలు ఒక్కాడ నిలవదు వీరి జాతక బలానికి. బాధ్యతలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ కుటుంబ బాధ్యతలు వీరి మీద పడే అవకాశాలు ఉన్నాయి, స్త్రీలైనా పురుషులైనా. అలాగే గ్రహాల కలయిక మంచిగా లేదు వీరి జాతకానికి. నవగ్రహాల్లో వీరి జాతక బలానికి చూడాలంటే సూర్యమహారదశ తేజస్సు గల జాతకం, కానీ ఆ సూర్యుడిని కూడా రాహు మింగుతాడు కాబట్టి అలాంటి సూచనలు ఉన్నాయి వీరి జాతకానికి. వీరికి ఎక్కడ పోయినా అష్టకష్ట చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం మనోధైర్యం చాలా ఉంటుందండి. వీళ్ళకి ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే సరస్వతి మాతను పూజ చేయటం, గాయత్రి మాతను ఆరాధన చేయటం, అలాగే నటరాజస్వామిని ఆ శివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. శ్రీకృష్ణుడి ఆరాధన కూడా చేయటం చాలా మంచిది. శ్రీకృష్ణుడికి మించిన నటన ఎవరికి లేదండి. ఆయన నటన సూత్రధారి కాబట్టి శ్రీకృష్ణుడి కూడా ఆరాధన చేయటం మంచిదండి. చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది, నమ్మిన పని జయం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే మాత్రం లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వస్తాయండి. వారు చేసే ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, పేరు బదనాం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా కావచ్చు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలానికి మాత్రం స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భార్య భర్తలు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే సీతారామచంద్రుడిని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఖచ్చితంగా వీరు మాత్రం వీరి జాతక బలానికి సూర్యుని ఆరాధన చేయాలండి. ఉదయం లేవంగానే స్నానం చేసి మాత్రం సూర్య ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. యోగాసనంలో చేయొచ్చు, లేదా మామూలుగా చేయొచ్చు, పద్మాసనంలో చేయొచ్చు. కుటుంబం నుంచి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు మాత్రం ఖచ్చితంగా వీరు ఓపికతో నడవటం మంచిది, పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. అలాగే వీరి జాతకానికి ఆస్తి తగాదలు, ధన తగాదలు, రుణ తగాదలు ఉన్నవారు, గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిదండి. మీరెంత నేనెంత అనుకుంటే మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.